అద్దు తాగి బండ్లు నడపొద్దని ఎల్క చెప్పినట్టు చెప్పినా తాగుబోతులైతే అస్సలు చెవిన పెడతలేరులా. మందు తాగినాక మనం బండి మస్తు తోలుతాం మామా అనుకుంటా ఇంకా ఎచ్చులకు తాగుతున్నారు. ఎవరి కష్టంతోని వాళ్ళింట్లో వాళ్ళు తాగి పండుకుంటే మంచిగానే ఉంటుంది. కానీ తాగి బండ్లు నడిపి మందిగండాన యమదూతలైతేనే మస్తు తక్లీఫ్ అవుతుంది. అట్లా చెప్పంగా కూడా తాగి బండ్లు నడుపుకుంటా దొరికిన వాళ్ళకు ఓ కాడ కోర్టు ఎసుంటి పనిష్మెంట్ ఇచ్చిందో చూస్తే మంచి పని అయింది అంటారు మీరు కూడా. అద్దంటే అద్దుగా తింటాం అన్నట్టు తాగి బండ్లు నడపొద్దంటే అట్టుకు నడిపి మందిగండాన యమబటులోలే మోపైన వాళ్ళకు మంచి పనిష్మెంట్ ఇచ్చింది కదా మంచిర్యాల కోర్టు. అగో చూస్తారేంది మనిషికో కవర్ పట్టుకొని బయలుదేరిగా. అగో నడుము అంగుతలేనట్టున్నది గీనకు. ఏమో దొంగగొడ్డు తప్పించుకున్నాడు తప్పించుకుంటుండు. అమ్మో హుషారు పిట్టే ఉన్నాడు పో. వీళ్ళంతా మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు మందుదాయి దొరికిన ట్యాక్స్ పేయర్స్. కాకుంటే సర్కారుకు ట్యాక్స్ కట్టి మందుదాగుడే కాకుండా మరో రూపంలో కూడా గవర్నమెంట్ను ఆదుకుందామని తాగి బండ్లు పట్టి రోడ్ ఎక్కి పోలీసు వాళ్ళకు దొరికిరు అన్నట్టు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసి కోర్టుకు అప్పచెప్పారు. ఇక కోర్టు ఏమో 27 మంది తాగుబోతులకు మంచిర్యాల కాడున్న మాతా శిశు సర్కారు దవాఖానలో చెత్తంతా సాపు చేసి శిక్ష వేసింది. ఫస్ట్ టైం తాగి దొరికిరు కాబట్టి కమ్యూనిటీ సర్వీస్ శిక్షల కింద చాలా చిన్నగా చెత్త సాపు చేసే శిక్షనే వేస్తున్నాం. మళ్ళా దొరికితే పనిష్మెంట్ వేరే ఉంటుందని వార్నింగ్ ఇచ్చిందట జడ్జి మేడం. ఇగేమున్నది ట్రాఫిక్ పోలీసార్లు 27 మంది లిక్కర్ ట్యాక్స్ పేయర్స్ అలియాస్ తాగుబోతులను పట్టుకొని వచ్చి సర్కారు దవాఖానలో పెరిగిన గడ్డి అంతా కోపిచ్చిరు. ఇక కిటికీల మీద వేరకపోయిన చెత్తను కూడా ఇట్లా మీదికెక్కిచ్చి సాపు చేపిచ్చిరు. ఇక ఒక్కొక్కరు అనుకున్నారట ఇంత చెత్తనే తీయంగాని ఇప్పుడు దవాఖానలో మంది అందరూ పడేసిన చెత్తనే ఎరుతున్నాం కదరా ఏ మాలత అయిపోయిందని గులుక్కుంటేనే దవాఖానను చెక్కున మెరిసితడి చేసిరట. అన్నట్టు ఇవాళ ఒక్కరోజే అటు ఇటు అని పోతే నడవది. వారం రోజులు వీళ్ళంతా పొద్దుగాల 10కి వచ్చి మళ్ళీ 5 దాకా చెత్త సాపు చేసిపోవాలి. ఎట్లుంది శిక్ష? మంచిగా లేదు. ఇక వీళ్ళని చూసిన వాళ్ళంతా ఇంకోసారి బండి ఎక్కుతారు తాత తాగి మీకు ఇట్లనే కావాలని మస్తు సంబరపడుతున్నారట సంకలు కొట్టుకుంటా. ఇక డ్రింకర్లు మాత్రం ఈ శిక్షను తట్టుకోలేక మనోవేదనకు గురైపోయి ఇంటికి పోయేటప్పుడు ఇంకో ఫుల్ బాటిల్ కొనుక్కపోయి తాగందే నాకు ఇవాళ నిద్ర పట్టది మామ ఈ అవమానానికి అనుకుంటా వేయరట. మందు మీద మనోళ్ళ డెడికేషన్ అట్లా ఉంటుంది మరి.